హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బెల్లం పరమాన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలామందికి పరమాన్నం చేసేటప్పుడు గట్టి పడిపోతుంది, లేదంటే విరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కనుక పరమాన్నాన్ని చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా విధంగా చేసుకోవచ్చు. మరి మీరందరూ కూడా ఈ బెల్లం పరమాన్నాన్ని ఇంట్లో ట్రై చేయండి. పరమాన్నం చేసుకోవడానికి పాలు ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు చిక్కటి పాలు తీసుకుంటున్నా. చిక్కటి పాలు అయితే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు 2 గ్లాసుల పాలు అలాగే 1 గ్లాస్ వాటర్ అనేది తీసుకుంటున్నా. వాటర్ కన్నా పాలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పాలు మరిగిన తర్వాత నేను 1 కప్తో రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకుంటున్నా. రైస్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గిస్తే కనుక మనకి పరమాన్నం అనేది ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడికిన తర్వాత మాత్రమే మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగా బెల్లం అనేది యాడ్ చేస్తే రైస్ అనేది కుక్ అవ్వదు. సో చూసారు కదా, రైస్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను 1 కప్తో బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లం అనేది మనం ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇది కరిగే వరకు మనం కలుపుతూ ఉండాలి. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉంటే బెల్లం అనేది కరుగుతుంది. చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ పరమాన్నం అనేది మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కుక్ చేయాలి. హై ఫ్లేమ్లో ఉంచితే కనుక చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది. ఈ విధంగా మీడియంలో ఉంచుతూ కుక్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత చిక్కబడకుండా ఉంటుంది. చూసారు కదా, సింపుల్గా బెల్లం పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.